హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు 6 టీవీ. ఇవాళ మనమైతే వచ్చేసాము టాటో స్టూడియోకి. ఏ టాటో స్టూడియో అంటారా, దాని నేమ్ తర్వాత చెప్తాను. సో దానికంటే బిఫోర్ నేను నార్మల్గా నాకు ఒక ఫ్యాంటసీ ఉంది టాటో వేయించుకోవాలని చెప్పేసి. సో నేను టాటో కోసం అని చాలా రీసెర్చ్ చేశాను. సో నాకు రీసెర్చ్ చేయగా నాకు బెస్ట్ అనిపించింది వైబ్స్ టాటో స్టూడియో. ఎందుకంటారా, సో ఇక్కడైతే క్వాలిటీ వైజ్గా చూసుకున్నా, ప్రైస్ పరంగా చూసుకున్నా అన్నీ బెస్ట్. మళ్ళీ ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఆ లిడ్స్ కావచ్చు, ఆ ఇంక్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ హైజీనిక్గా ఉంటుంది. తను ప్రొఫెషనలిస్ట్, తను చాలా ప్రొఫెషనల్గా వేస్తాడు. ఏ టైం తను టాటోయిస్ట్ వచ్చేసి మనకు కావాల్సిన డిజైన్స్ కస్టమైజ్ చేసి మనకు నచ్చిన డిజైన్స్తో పాటు తను కూడా మనకు సజెస్ట్ చేసి వేస్తారు. ఇక్కడికి చాలా మంది సెలబ్రిటీస్ కావచ్చు, మెనీ పీపుల్ చాలా మంది ఇక్కడికే వస్తుంటారు. సో నేను చాలా రీసెర్చ్ చేస్తే తను 15 years ఎక్స్పీరియన్స్ పర్సన్ అని తెలిసింది. సో తను వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా మనకి ఎలా కావాలో అలా సజెస్ట్ చేస్తూ, మనకి అడ్వైజెస్ ఇస్తూ, ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలో ఎవ్రీథింగ్ చెప్తూ మనకి తనైతే టాటో వేస్తారు. సో తన నేమ్ వచ్చేసి వంశీ గారు. సో మనం ఇవాళ అయితే వచ్చేసాము వైబ్స్ టాటో స్టూడియో. సో గుడ్ వైబ్స్ ఓన్లీ. సో నాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయి టాటో గురించి, లైక్ అంటే ఎలా వేసుకోవాలి ఏంటి దాని గురించి డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత నేను టాటోకి వెళ్ళిపోతా. సో ఇవాళ మనం దాని గురించి చెప్పడానికి మనతో ఉన్నారు వంశీ గారు. సో హాయ్ వంశీ గారు. సో నాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయి బిఫోర్ టాటో వేయించుకునే ముందు. సో మీరు దాని గురించి చెప్తారా? ఓకే, అంటే టాటో అనేది లైఫ్ టైం ఉండేది కాబట్టి ప్రాపర్ టాటో అనేది తీసుకోవాలి. అంటే నార్మల్గా ఎలా ఉంటుందంటే రోడ్ సైడ్ అనేది టాటోస్ వేసుకోకూడదు. ప్రాపర్ సర్టిఫైడ్ ఉన్న ఆర్టిస్ట్, హైజీనిక్ ఉన్న ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే టాటో ఎలాంటి రిక్వైర్మెంట్ తీసుకుంటున్నారు, అసలు ఫస్ట్ మీరు టాటో ఏమనుకుంటున్నారు. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంది, మామ్ డాడ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ మామ్ డాడ్ అనే కాన్సెప్ట్లో అది ఎలా వేసుకుంటే బాగుంటుంది, ఎలాంటి ప్లేస్మెంట్లో వేసుకుంటే బాగుంటుంది, ఇలాంటి ఐడియాస్. సో టాటో వేయించుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? ఫస్ట్ మనం వేయించుకోవాలంటే ఫస్ట్ మనకి ఏ ఐడియా ఉండాలి? ఫస్ట్ అంటే బేసిక్గా మన ఇండియాలో ఏంటి అని అంటే ఆర్ట్ పైన ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ లేదు. అంటే ఎలాంటి ప్లేస్మెంట్లో ఎలాంటి టాటూస్ వేసుకోవాలి. ఇండియాలో ఏంటి అని అంటే టాటోయింగ్ అంటే ఏంటంటే మామ్ డాడ్ నేమ్స్ అంతవరకే ఉంది. అండ్ ఓల్డ్ స్కూల్, న్యూ స్కూల్, రియలిజం ఇలాంటి పైన టచ్ అనేది లేదు. డాట్ వర్క్, షేడ్ వర్క్ అనేది మాకేంటి అని అంటే ఇలా రెగ్యులర్గా నేమ్స్ ఇలాంటివి చేయాలి అని అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక కాన్సెప్ట్, ఇప్పుడు మీరు ఒక మామ్ డాడ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వస్తే మీ స్కిన్ టోన్ పైన అది ఎలాంటి స్కిన్ టోన్ ఉంది, ఆ స్కిన్ టోన్ పైన నేను ఎలా వర్క్ చేయాలి, ఇవన్నీ చెక్ చేసుకొని వేరే వాళ్ళు చేసిన టాటూ అనేది నేను చేయను. నాకంటూ ఒక స్టైల్ ఉంది. అంటే ఆ స్టైల్లో, మా స్టైల్లోనే నేను కస్టమ్ చేసుకొని ప్రాపర్గా డిజైన్ చేసుకొని మీకు ఐడియాస్ ఒక 3 ఐడియాస్ చూపించి దాంట్లో ఒకటి ఫైనల్ చేసుకొని చేస్తాను. సో కంపేర్ టు అదర్ స్టూడియోస్ మీ దాంట్లో స్పెషల్ ఏంటి? నార్మల్గా మీ స్టూడియోస్కి ఎందుకు ప్రిఫర్ చేయాలి మామూలుగా కస్టమర్స్? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఏంటి అని అంటే నేను ఇదేంటి అని అంటే ఫ్యాషన్తో వర్క్ చేస్తున్నాను. అంటే నార్మల్గా ఏంటి అంటే ఇండస్ట్రీలో మనీ మైండ్ సెట్తో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, అండ్ ఫ్యాషన్తో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదేంటి అని అంటే నా ఫ్యాషన్గా తీసుకున్నాను, ఫ్యాషన్తో వర్క్ చేస్తాను. మనీ మైండ్ సెట్ కాకుండా క్లయింట్స్కి డబ్బులు ఉన్నా లేకున్నా అడ్జస్ట్ చేసుకొని ప్రాపర్ కంటెంట్ ఉంది, స్టఫ్ ఉంది, ఆ స్టఫ్ తీసుకొని దాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అండ్ నా వర్క్ నేను పబ్లిక్ ఎలా చూపించుకోవాలి, ఈ కాన్సెప్ట్లో వెళ్తున్నాను. సో నార్మల్గా కొంతమందికి భయం వేస్తుంటుంది, ఎక్కడ వేయించుకోవాలి, ఎక్కడ వేసుకుంటే బాగుంటుంది, ఎక్కడ ఏ ప్లేసెస్లో వేసుకుంటే బాగుంటుంది, ఎక్కడ వేసుకోవద్దు, దానికి ఎలా చెప్తారు మీరు? నార్మల్గా ఈ ప్లేస్ డేంజర్, ఈ ప్లేస్ అలా అనేది ఏమి ఉండదు. ఇలా వేసుకోవాలి, ఈ ప్లేస్మెంట్లో వేసుకోవద్దు అనేది ఏం లేదు. ప్రాపర్ ఇప్పుడు ఒక పోరం సైజులో వేసుకుంటే ఎలాంటి టాటూస్ వేసుకోవాలి. ఇప్పుడు పోరం సైజులో ఎలాంటి టాటూస్ వేసుకుంటారు, బ్యాండ్ టాటూస్ కానీ అండ్ జామెట్రిక్ ప్యాటర్న్ కానీ, ఓల్డ్ స్కూల్ కానీ అలాంటివి చేసుకుంటారు. ఇప్పుడు ఇలాంటి సైడ్ కటింగ్ ప్లేస్లో ఇది మోస్ట్ విజిబిలిటీ ప్లేస్. ఇప్పుడు చాలామంది ఇక్కడ టాటూస్ వేసుకుంటారు. ఇదేంటి అంటే ఫోన్ మాట్లాడుతున్నా, బైక్ డ్రైవ్ చేస్తున్నా, నార్మల్గా వదిలేసినా చాలా కూల్ ఉంటుంది. అంటే చూసే వాళ్ళకి చాలా నీట్గా కనబడుతుంది. ఇలా మనం ఫోన్ పట్టుకొని ఇలా ఉన్నాం, ఈ ప్లేస్మెంట్ అనేది ప్రాపర్ కనబడుతుంది. అండ్ నార్మల్గా వదిలేసి వెళ్తూ బై వాక్లో వెళ్తూ ఉంటే చూసే వాళ్ళకి కూడా చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ మీరు కార్ డ్రైవ్ చేస్తున్నా, బైక్ డ్రైవ్ చేస్తున్నా చాలా కూల్గా ఉంటుంది. అండ్ అలాంటి ప్లేసెస్లో ఇప్పుడు కొంతమంది పుట్టగానే బేబీస్కి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ లైక్ పామ్ ఏరియా ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఫాదర్స్కి హార్ట్ పైన వేయించుకుంటారు కదా టాటోస్ అని చెప్పేసి, అది బాగుంటుందా? అంటే వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఎలా ఉన్నారు అంటే బాబు పుట్టగానే అతను లెగ్ తీసుకొని దాన్ని ప్రాపర్గా డిజైన్ చేసుకొని, అంటే ఇలా చాలామంది ఏం చేస్తున్నారంటే దానిపైన నాలెడ్జ్ లేకున్నా కూడా ఆ ఫొటోస్ తీసుకొని
దాన్ని స్టెన్సిల్ కూడా తీసుకొని రాకుండా చాలామంది చేస్తున్నారు. ఇలాంటి టాటూస్ ఏంటంటే ఇది రియలిజం కింద వస్తుంది. ఈ వర్క్ అనేది రియలిజం అంటే ఆ రియలిస్టిక్ ఫీల్ అనేది మనం తీసుకొని రావాలంటే దానిపైన ఉన్న నాలెడ్జ్ ఉన్న ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్తేనే దాన్ని ప్రాపర్గా డిజైన్ చేసుకొని చేస్తాడు. అండ్ దాని ఛార్జెస్ కూడా అలానే ఉంటాయి. దానికి ఒక 2 hours నుంచి 3 hours టైం పడుతుంది. ఆ 3 hours టైంలో ప్రాపర్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ నార్మల్ టాటూస్ అని చెప్పి ప్రీమియం టాటూస్ అని చెప్పేసి ఉంటాయి కదా. సో దానికి దీని డిఫరెన్స్ ఏంటి? ప్రీమియం టాటూ అంటే ఏంటి, నార్మల్ టాటూ అంటే ఏంటి, దానికి కాస్ట్ ఎలా ఉంటుంది, దీనికి ఎలా ఉంటుంది? ఈ టాటూస్లో ప్రీమియం అనేది ఇలా ఉండదు. అంటే టాటూస్ అనేది ఏదైనా వర్కే, లైన్ అయిన వర్కే, నేమ్ అయిన వర్కే, ఏదైనా వర్కే. కానీ ఏంటి అని అంటే కాపీ పేస్ట్ చేయకూడదు. అంటే వేరే వాళ్ళు చేసిన వర్క్ మనం చేస్తే దాంట్లో మనకు లైఫ్ ఉండదు. అండ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే త్రిశూల్ టాటూస్ అండ్ లార్డ్ శివ చాలా దొరుకుతాయి. ఇప్పుడు అలాంటి టాటూస్ని మనం వాటిపైన కూర్చొని క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేసుకొని, సార్ మాకు కొంచెం టైం ఇవ్వండి, దాన్ని నేను ప్రాపర్గా డిజైన్ చేసుకుంటాను, మీరు రేపు ఫ్రీగా ఉన్నారా, అపాయింట్మెంట్ తీసుకొని దాన్ని ప్రాపర్గా డిజైన్ చేసుకొని నీ స్టైల్ ఏముంది ఆ స్టైల్ని మనం చూస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు, ఇలా కావాలి ఎలా ఉంటుంది. గూగుల్లో కాకుండా మనకి ఎలాంటి స్టైల్ చెప్పినా కానీ వీళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు. సో ప్రైజెస్ ఎలా ఉంటాయి దానికి సంబంధించి? మా దగ్గర బేసిక్ ఛార్జ్ వచ్చేసి 1500 ఉంటుంది. అది సెటప్ ఛార్జ్, స్టూడియో ఛార్జ్ అనేది. అండ్ 1 inch వచ్చేసి 500 ఉంటుంది. ఒక 10 inches టాటూ వేసుకుంటే 5000 అవుతుంది. అండ్ బేసిక్ ఛార్జ్ అనేది 1500 యాడ్ అవుతుంది. అండ్ ఓవరాల్ టాటూ పైన మంత్లీ ఆఫ్ కూడా ఉంటుంది. 20% 30% ఆఫ్ అనేది పెడుతూ ఉంటాం. సో నార్మల్ నాకు డౌట్ ఉంది, ఇప్పుడు మనకి టాటూ వేసిన తర్వాత మనం బ్లడ్ డొనేట్ చేయొద్దు 6 months దాకా అని అంటారు, అది ఎంతవరకు నిజం అంటారు? ఉంది, అది గవర్నమెంట్లో అలాంటి రూల్ ఉంది. 6 months వరకు బ్లడ్ అనేది డొనేట్ చేయకూడదు. సో వన్ మోర్ థింగ్, ఇప్పుడు మనకి టాటూ వేసుకుంటే మనకి లైక్ ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది, ఏమంటారు నొప్పి పెయిన్ భరిస్తాం కదా. సో భరించినప్పుడు మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరుగుతుంది, కొంచెం డేర్ వస్తుందని చెప్పేసి నార్మల్గా బేసిక్గా హెల్త్ పరంగా తీసుకుంటే అంటుంటారు. అది నిజమే అంటారా? పెయిన్ తట్టుకోగలుగుతారు కొంతమంది కళ్ళు. యాక్చువల్లీ టాటూయింగ్లో పెయిన్ అనేది ఉండదు. అంటే నార్మల్గా నా దగ్గరికి వచ్చే పర్సనల్ క్లయింట్ నాకు ఏం చెప్పారు అని అంటే, బ్రో నేను ఐబ్రోస్ తీసుకున్నప్పుడు థ్రెడ్డింగ్ చేస్తున్నప్పుడు ఎంత పెయిన్ ఉందో అంత పెయిన్ ఉందని చెప్పారు. నార్మల్గా నాకు వచ్చే క్లయింట్స్ అయితే అలా చెప్పారు. పెయిన్ అనేది అయితే ఏముండదు, బేరబుల్ ఉంటుంది, పెయిన్ తీసుకోవచ్చు. సో ఎవరైనా టాటూస్ అయితే వేయించుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఈ ఏజ్ నుంచి వేసుకోవాలి అని చెప్పేసి అంటారు కదా. సో ఏజ్ నుంచి వేసుకుంటే బాగుంటుంది అంటారు, ఈ ఏజ్ వాళ్ళు వేసుకోవాలి, ఈ ఏజ్ వాళ్ళు వేసుకోవద్దు అని చెప్పేసి? 21 years వాళ్ళు మాత్రం వేసుకోవచ్చు. దాని తర్వాత ఉన్న ఏజ్ వాళ్ళు మాత్రం స్టార్ట్ చేయొచ్చు. 21 కన్నా బిలో ఉన్న వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా వచ్చి ఫార్మాలిటీ ఫామ్లో సంతకం పెడితే, ఫార్మాలిటీ ఫామ్ ఉంటుంది, వాళ్ళకి టాటూ ఓకే, వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి సిగ్నేచర్ తీసుకొని అలా టాటూస్ అనేది చేస్తారు. ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు ఉంటారు, షుగర్ పేషెంట్స్ కావచ్చు, వాళ్ళు ఉంటుంటారు, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, టాటూస్ వేయించుకోవాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? షుగర్ పేషెంట్స్కి టాటూస్ వేసుకుంటే ఏమైనా కళ్ళు తిరగడం కావచ్చు, తర్వాత ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ టాటూ ఏమైనా అవుతుందా? యాక్చువల్లీ షుగర్ పేషెంట్స్ ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలామంది క్లయింట్స్ వస్తారు. నార్మల్గా మేము ఏం చెప్తామంటే, ఫస్ట్ మీరు వెళ్ళి డర్మటాలజిస్ట్ని విజిట్ అవ్వండి. అంటే స్కిన్ డాక్టర్ని వెళ్ళి విజిట్ అవుతే వాళ్ళు చెప్తారు మీరు వేయించుకోవాలా వద్దా అనేది చెప్తారు. అండ్ అడుగుతాము, మీకు చిన్న దెబ్బ తాకితే ఎన్ని డేస్లో హీల్ అవుతుంది, నార్మల్గా 5 daysలో 3 daysలో హీల్ అవుతుంది అని అంటే స్టార్ట్ చేస్తాము. లేదు 15 days 20 days టైం పడుతుంది కదా, వాళ్ళకి మాత్రం వెళ్ళి డర్మటాలజిస్ట్ని కలవండి అని చెప్తాము. ఓకే, సో ఇప్పుడు మనకి లవర్స్ ఉంటారు, వాళ్ళు టాటూస్ వేయించుకోవాలనుకుంటారు, కొన్నిసార్లు వేయించుకుంటారు, ఫస్ట్ వేసుకున్న తర్వాత దాన్ని రిమూవ్ చేయాలనుకుంటారు ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల. సో దానికి రిమూవ్ చేయడానికి కూడా ఉంటుందా మీ టాటూ స్టూడియోలో? ఇప్పుడు టాటూస్ ఉంటాయి కదా, వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది, రిమూవ్ చేయాలనుకుంటారు. సో దాన్ని రిమూవ్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది? టాటూ రిమూవ్ అనేది ఎలా ఉంటుందంటే, టాటూ కాస్ట్ ఒక 5000 పెట్టి మనం టాటూ వేయించుకుంటే అదే రిమూవ్ చేసుకోవాలంటే మనకు 50,000 to 60,000 అవుతుంది. అది కూడా ఇంతకుముందు ప్రాపర్ డర్మటాలజిస్ట్ మాత్రమే చేసేవాళ్ళు, స్కిన్ పైన నాలెడ్జ్ ఉంది, వాళ్ళు డాక్టర్స్ మాత్రమే చేశారు. ఇప్పుడు ఏంటంటే లేజర్ రిమూవల్ టాటూ ఆర్టిస్ట్ కూడా చేస్తున్నారు. అండ్ అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ సెట్టింగ్లోనే వెళ్ళిపోదు, 7 to 8 సెట్టింగ్లో ప్రాపర్గా అనేది వెళ్ళిపోతుంది. దానికి కొంచెం పేషెన్స్గా ప్రాపర్గా తీయాలి. ఎన్ని డేస్ టైం పడుతుంది ఆ టాటూ రిమూవ్ అవ్వడానికి?
ఇప్పుడు ఒక హాఫ్ స్లీవ్ టాటూస్ అంటే ఒక 5-6 మంత్స్ పడుతుంది. నార్మల్ నేమ్ టాటూస్ అయితే 3-4 ఇంచెస్ టాటూస్ అయితే 1 మంత్లో 2 మంత్స్లో కూడా తీసేయచ్చు. 3-4 సెక్షన్స్లో ప్రాపర్గా అనేది వెళ్ళిపోతుంది. సో టాటూ తీసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ ఏం రావా? అంటే ఎలా పెయిన్ కావచ్చు, ఎలర్జీ కావచ్చు, ఆ మార్క్ అలానే ఉంటుందా? అంటే చూసే వాళ్ళకి మళ్ళీ ఇక్కడ తను ఏమైనా వేసుకుంది పోయింది అని చెప్పేసి ఏమైనా డౌట్స్ అని వస్తాయా? అంటే ప్రాబ్లం ఉండదు అని అంటే డిపెండ్ ఆర్టిస్ట్, అంటే చేసే ఆర్టిస్ట్ బాగుంటే అది ఏ లేయర్లో ఉంది, దాన్ని ఎలా తీయాలి, దానిపైన నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు నార్మల్గా టాటూ రిమూవల్ మిషన్ నార్మల్గా తీసుకెళ్ళి టాటూ స్టూడియోస్లో పెట్టుకుంటారు, కానీ దానిపైన నాలెడ్జ్ ఉంది. కొంతమంది ఏంటంటే మనీ మైండ్ సెట్తో వర్క్ చేస్తారు, అంటే ఒక 10 సెట్టింగ్స్లో తీసేసుకుంటే డబ్బులు వస్తాయిలే అలాంటి వర్క్ చేస్తారు. అలా కాకుండా ఏంటి అని అంటే అది ఎన్ని లేయర్స్లో ఉంది, దాన్ని ఎలా రిమూవ్ చేయాలి, ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే స్కిన్కి అనేది ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో టాటూ వేసేటప్పుడు నార్మల్గా హ్యాండ్ స్వెల్ అవుతుందా? ఏమైనా స్వెల్ అవుతుందా టాటూ వేసేటప్పుడు? అవుతుంది. సో దాని తర్వాత తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి ఇప్పుడు టాటూ వేసిన తర్వాత? టాటూ ఆఫ్టర్ టాటూ 15 days ఆ ప్లేస్లో సోప్ పెట్టకూడదు. అండ్ స్నానం చేస్తున్నప్పుడు వాటర్ వెళ్ళినా సోప్ వాటర్ వెళ్ళినా ప్రాబ్లం లేదు. పర్టికులర్గా ఆ ప్లేస్లో టాటూ వేసిన ప్లేస్లో ఏదైతే ఉంటుందో సోప్ పెట్టకూడదు. అండ్ అది 5 days తర్వాత నుంచి హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ హీల్ అయ్యేటప్పుడు కింద పడ్డప్పుడు దెబ్బ తగినప్పుడు పొట్టు ఊడిపోతుంది కదా, అలా టాటూ స్కిన్ పై నుంచి పొట్టు ఊడుతుంది. అలా ఊడుతున్నప్పుడు ఇచ్చింగ్ అనేది ఉంటుంది. ఆ ఇచ్చింగ్ ఉన్నప్పుడు గిల్లడం, గిచ్చడం, లాగడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే ఆ పొట్టుతో పర్టికులర్ ప్లేస్లో ఇంకెళ్ళిపోతుంది. అలా చేయకూడదు. అండ్ ఆ ప్లేస్లో ఆ స్కిన్ వెళ్ళి కొత్త స్కిన్ వస్తుంది. ఆ కొత్త స్కిన్ నార్మల్ కానీ 45 days టైం పడుతుంది. 45 daysలో అది ఎలా ఉందో, టాటూ వేసుకున్న రోజు ఎలా ఉందో ఆఫ్టర్ 45 daysలో అది అలా కనబడుతుంది. అది హీలింగ్ ప్రాసెస్. అండ్ చికెన్ తినద్దు, పప్పు తినద్దు ఇలా చెప్తారు టాటూస్ చేసుకున్న తర్వాత. ఫుడ్ ఏదైనా తినచ్చు, ఫుడ్తో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఏదైతే స్కిన్ ఎలా ఉంది అది ఎంత లేయర్లో చేయాలో అంత లేయర్లోనే చేస్తారు. ఇలా చికెన్ తినద్దు, పప్పు తినద్దు అని చెప్తారు. ఎందుకు అలా చెప్తారు అని అంటే రేపు పొద్దున టాటూకి ఏదైనా ప్రాబ్లం అయిపోతే మీరు ఇలా చేయడం వల్ల అయింది, మీరు ఇలా పప్పు తినడం వల్ల అయింది అని రీజన్ చెప్పాను. సో అది ప్రాసెస్. సో ఓకే. సో ఇప్పుడు మనకి నార్మల్గా కస్టమైజ్ చేయడానికి ఇప్పుడు ఇన్స్టెంట్గా కస్టమైజ్ కావాలని కొంతమంది వస్తుంటారు, వెంటనే చేస్తారా లేకపోతే నాకు టైం తీసుకుంటా అంటారా? అంటే అది ఆర్ట్ని బట్టి. ఇప్పుడు నార్మల్గా మామ్ డాడ్ కానీ లేదంటే నేమ్స్ కానీ వెంకీ, వంశీ ఇలాంటి నేమ్స్ కానీ అప్పుడు చేసేసుకుంటాము. ఇప్పుడు ఒక రియలిజంలో ఉన్న ఒక శివని తీసుకొని ఆ రియలిస్టిక్లో ఆ పోరం ప్లేస్లో చేయాలి అలాంటి కాన్సెప్ట్లు అయితే టైం తీసుకున్నాయి. ఒక పోర్ట్రేట్ టాటూ ఉంది, ఫేస్ టాటూ ఉంది, వాళ్ళ మదర్ది కానీ ఫాదర్ది కానీ, ఇప్పుడు అలాంటి టాటూని చెస్ట్ పైన చేయించుకుంటారు, హ్యాండ్ పైన చేసుకుంటారు. ఆ ప్లేస్లో అది ఎలా చేస్తే బాగుంటుంది, కింద లోటస్ యాడ్ చేయాలా, డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేయాలా, జామెట్రిక్ ప్యాటర్న్ యాడ్ చేయాలా, అంటే వాళ్ళ డాడ్తో ఉన్న కనెక్షన్ని మాకు ఒక 5-10 minutes కూర్చొని స్టోరీ చెప్తాడు, ఇలా ఉంది బ్రో డాడ్తో అండ్ ఇలా అయింది అంటే ఆ స్టోరీని మేము అర్థం చేసుకొని బ్రో కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి అడ్వాన్స్ తీసుకొని ప్రాపర్గా డిజైన్ చేసుకొని కాల్ చేస్తాం. సో ఈ టాటూ స్టూడియోకి ఎవరైనా సెలబ్రిటీస్ కానీ ఎవరైనా వచ్చారా, నార్మల్ టాటూ వేయించుకున్నారా మీతో? వేయించుకున్నారు. సెలబ్రిటీస్ అని అంటే టీవీ షోస్ వాళ్ళు, జబర్దస్త్ వాళ్ళు, డి షో వాళ్ళు సెలబ్రిటీస్ అయితే టాటూస్ వేయించుకున్నారు, సీరియల్ యాక్టర్స్. ఓకే. సో మీరు ఇంతవరకు ఎన్ని టాటూస్ వేశారు, ఆ డిజైన్స్ ఎలా ఉన్నాయి? సో ఎక్కువ మంది దేనికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు నార్మల్గా టాటూస్ వైపు తీసుకున్నట్లయితే డిజైన్స్ పరంగా? మన ఇండియాలో ఉంది ఒకటే, డబ్బులు అంటే చిన్న టాటూకి 5,000 అడిగితే డబ్బులు ఇచ్చే క్యాండిడేట్స్ ఉన్నారు. కానీ ఏంటి అంటే నేమ్ టాటూస్ వేయించుకుంటారు. ఆర్టిస్ట్కి ఎలా ఉంటుంది అని అంటే అతను చూయించుకోవాలి, ఓల్డ్ స్కూల్ చేయాలి, స్లీవ్స్ చేయాలి ఇలా ఉంటుంది. కానీ మన క్రౌడ్ ఎలా ఉంటారు అని అంటే ఇప్పుడు ఇదే మన ముంబై వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళండి, వాళ్ళు ఏంటంటే టాటూస్ పైన డార్జిలింగ్ కానీ మీరు నేపాల్ కానీ వెళ్తే వాళ్ళ క్రౌడ్ చాలా కూల్ ఉంటారు, మంచి మంచి స్లీవ్స్ వేసుకుంటారు. మన దగ్గర ఇప్పుడే వస్తుంది నాలెడ్జ్, అంటే ఇప్పుడు ఇన్స్టా చూడడము, పింట్రెస్ట్ చూడడము, ఇప్పుడు టాటూస్ అనేది. సో ఇక్కడ మన ఇండియాకి మన అబ్రాడ్ వేరే కంట్రీకి మనం కంపేర్ చేసుకున్నట్లయితే అక్కడ టాటూస్ డిఫరెంట్ గా ఉంటాయి. ఎందుకని? వాళ్ళ స్కిన్ టోన్ వేరు, మన స్కిన్ టోన్ వేరు. మన ఇండియా స్కిన్ టోన్ పైన వర్క్ చేయడం వేరు, వాళ్ళ స్కిన్ టోన్ పైన వర్క్ చేయడం. అది ఫేర్ స్కిన్ టోన్ పైన 3RL కానీ 5RL కానీ 1RL కానీ అలాంటి లైన్స్ కొట్టినా ప్రాపర్గా హీల్ అవుతాయి. ఎందుకంటే అది ఫేర్స్ క్యాన్వాస్. మన క్యాన్వాస్ ఏంటి అని అంటే మన క్యాన్వాస్ తెలుసు కదా, ఇంకా మన క్యాన్వాస్ పైన వర్క్ చేయాలి అని అంటే కొంచెం ప్రెజర్ ఉండాలి. అండ్ మన పైన 9RL 7RL ఇలాంటి దాంట్లోనే వర్క్ చేస్తాం. సో అక్కడ టాటూస్ ఎలా ఉంటాయి అంటే లైక్ కలర్స్ ఉంటాయి, రోజెస్ కానీ ఇలా కలర్స్ డిఫరెంట్ కలర్స్ వేసుకుంటారు అక్కడ యూకేలో చూసినట్లయితే. మన ఇండియాలో చాలా తక్కువగా వేస్తుంటారు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు కలర్స్ తీసుకుంటే ఏమైనా కాస్ట్ ఏమైనా స్పెసిఫిక్గా ఏమైనా ఎక్కువ ఉంటుందా, లేకపోతే దాని టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి ఇక్కడ ఎక్కువ మంది ప్రిఫర్ చేయరా ఏంటి దానికి?
అలా ఏముండదు. కలర్స్ అనేది ఎలా ఉంటుంది అని అంటే చాలా మందికి తెలియదు. అంటే నార్మల్గా కొంచెం గ్రే స్కిన్ టోన్ వాళ్ళు వచ్చి, నార్మల్ స్కిన్ టోన్ వాళ్ళు వచ్చి బ్రో నా పైన ఈ కలర్ చేయండి, ఆ కలర్ చేయండి, రెడ్ కలర్ చేయండి, పింక్ చేయండి అంటారు. మేము మాత్రం సజెషన్ చేయము. ఎందుకు అని అంటే ఆఫ్టర్ హీల్ అయిన తర్వాత కలర్ అనేది ఉండదు. ఫెయిర్ స్కిన్ టోన్ ఉంది, ఫెయిర్ క్యాన్వర్స్ ఉంది అని అంటే కలర్ చేస్తాము. 48 కలర్స్ ఉంటాయి టాటోయింగ్లో కూడా. కలర్స్ అనేది యాడ్ చేస్తాం, స్కిన్ టోన్ని బట్టి వర్క్ చేస్తాము. ఓకే. సో ఇప్పుడు నేను కూడా టాటో వేయించుకోవాలనుకుంటున్నాను. దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ని తీసుకున్నట్టయితే దాంట్లో హార్ట్లో నాకు రెడ్ కలర్ కావాలని అనుకుంటున్నాను. సో అది వేయడానికి ఒకవేళ టైం ఎంత పడుతుంది నార్మల్గా? నార్మల్ టైమే పడుతుంది, 10 to 15 అలా టైం పడుతుంది. స్పెసిఫిక్గా ఏమైనా కొత్త నీడిల్స్ తీసుకోవాలా, ఇంకేమైనా చేంజ్ చేయాలా? ఫ్రెష్ నీడిల్స్ తీసుకోవాలి. ఓకే. కొంతమంది అదే నీడిల్ని క్లీన్ చేసుకొని కూడా చేస్తారు, అలా కూడా ప్రాబ్లం లేదు. చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయిన దాన్ని యూజ్ చేస్తున్నారా, ఒక్కరికి యూజ్ చేసి ఇంకోటి యూజ్ చేస్తున్నారా, ఇట్లాంటి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాని గురించి ఎలా తీసుకుంటారు? ఇప్పుడు ఒక్కొక్కరికి ఇలా తీసుకుంటామని ఉంటాయి కదా మీకు నార్మల్గా, మేము హైజీనిక్గా వాడతాం అని చెప్పేసి. సో ఆ ప్రాసెస్ గురించి చెప్పండి ఒకసారి. నార్మల్గా చాలా మందికి తెలియదు ఏంటంటే ఒక టాటో నీడిల్ ఒకటే అనుకుంటారు. అంటే టాటో నీడిల్ ఒకటి ఉంటే ఫ్రెష్ ఉంటే సరిపోతుంది అంటారు. కానీ టాటో నీడిల్ కాదు, డెంటల్ బిబ్ ఉంటుంది, బ్లూ సోప్ ఉంటుంది, అండ్ ఎక్విప్మెంట్ అంతా ప్రాపర్గా ఫ్రెష్ ఉండాలి. మీకు యూజ్ చేసే ఎవ్రీథింగ్, ఎరేజర్ నుంచి ప్రతి ఒక్కటి హైజీనిక్ మెయింటైన్ చేయాలి. ఓన్లీ నీడిల్ ఒకటే కాదు, ఎవ్రీథింగ్ ఉండాలి. అది మీ ముందే సెటప్ చేసి ప్రాపర్గా చూపించి చేస్తామన్నమాట. సో ఎక్స్పైరీ డేట్ ఎంత ఉన్నది ఫస్ట్ యూజ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. సో ఏ నీడిల్ తీసుకుంటారు మీరు దానికి? ఏ నీడిల్ తీసుకుంటారు అంటే ఎన్ని డేస్ ఎక్స్పైరీ అవుతుందని చెప్పేసి? అలా ఏముండదు. ఇప్పుడు 2025 ఎక్స్పైరీ డేట్ ఉంటే చేస్తాము. అది ఎక్స్పైరీ డేట్ అయిన నీడిల్స్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేయము. వర్క్ 24 నుంచి చేయరు, 25 నుంచి చేస్తాం. ఫస్ట్ అయితే మనం టాటూ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ప్రాపర్గా హ్యాండ్ని క్లీన్ చేసుకోవాలి, ట్రిమ్ చేయించుకోవాలి. ఒకసారి అండ్ ఇంత ప్లేస్ అయితే వదిలేయాలి. ఇది ఫామ్ ఏరియా. ఈ ఫామ్ ఏరియాని వదిలేసి టాటోనే చేస్తాం. ఓకే. సో ఫస్ట్ ఈ టాటో వేసుకునేటప్పుడు ఈ క్రీమ్ అప్లై చేయాలంట. సో ఇది హ్యాండ్ అనేది అబ్జర్వ్ చేయడానికి టాటో వేసే ముందు. టాటోయింగ్ దీని ఎక్స్పైరీ డేట్ ఒకసారి చెక్ చేయండి. ఓకే. 2026. 2026. ఓకే. అండ్ డైనమిక్ ట్రిపుల్ బ్లాక్, ఇది డార్కెస్ట్ బ్లాక్. ఇది డార్కెస్ట్ బ్లాక్. బ్రాండ్ నేమ్ ఏంటి? డైనమిక్. ఓకే. మేడ్ ఇన్ యుఎస్. ఓకే. మిషన్ ఇది, కాకపోతే ఓన్లీ నీడిల్స్ చేంజ్ చేస్తుంటారు అందరికి, అంతేనా? సో నా టాటో అయితే స్టార్ట్ అయిపోతుంది. నాకైతే భయం వేస్తుంది, చూద్దాం ఒకసారి. సో స్టార్ట్ చేయండి. ఎలా ఉంది? యా ఓకే. ఓకే. అంటే చాలా మంది టాటూస్ అంటే పెయిన్ ఉంటుందని చెప్తారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో నేనైతే అంత ఎక్స్పెక్ట్ చేసినంత పెయిన్ అయితే లేదనిపిస్తుంది నాకైతే. సో ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు. లైన్ అవుట్లైన్ చేస్తున్నాను. ఓకే. అవుట్లైన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ నీడిల్ ఉంటుంది ఫిల్లింగ్కి. ఓకే. ఆ నీడిల్ కొంచెం పెయిన్గా ఉంటుందా? ఇదేంటంటే ఆర్ఎల్ అంటే రౌండ్ లైనర్. ఇది ఓన్లీ అవుట్లైన్ మాత్రమే యూజ్ చేస్తారు. మళ్ళీ సో రౌండ్ లైన్ తర్వాత మీరు ఫిల్ చేసినప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే రౌండ్ లైన్ చేసినప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటుందా? పెయిన్ ఏమి ఉండదు, సేమ్ పెయిన్ ఉంటుంది. ఇదేంటి అని అంటే స్ట్రైట్ గా ఉంటుంది నీడిల్. ఇది ఆర్ఎల్, అది ఆర్ఎస్ రౌండ్ షేడర్. అది ఫిల్లింగ్ కి యూజ్ చేస్తారు, ఇది ఓన్లీ అవుట్లైన్ కి యూజ్ చేస్తారు. సో నార్మల్గా ఎవరైనా భయపడి వెళ్ళిపోయారా ఇప్పుడు ఇలాంటి టైంలో? మీరు టాటో వేసేటప్పుడు ఎవరైనా సగం వేయించుకొని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా మీరు చూసిన కేసెస్లో? లేదు, అలా ఇప్పటి వరకు ఏం రిపీట్ అవ్వలేదు. కానీ టైం సరిపోకుండా ఇప్పుడు ఒక 10 hours వర్క్ చేసి అలాంటి వెళ్ళారు. కానీ టాటూ స్టార్ట్ చేసిన తర్వాత పెయిన్ ఉంది అని అయితే ఎవరు వెళ్ళలేదు. అంటే అదే చాలా మందికి తెలియదు ఏంటంటే, బ్రో నాకు వర్క్ ఉంది బ్రో అంటే కిరాణం షాప్కి వెళ్ళి సబ్బుని అడిగేసినట్టు అడిగేస్తారు అన్నట్టు. బ్రో ఒక సబ్బు ఇవ్వండి బ్రో, అలా కాదు. టాటూస్ అనేది ఏంటంటే చాలా టైం తీసుకోవాలి, లైఫ్ టైం ఉండేది కదా. చాలా మంది వస్తారు, బ్రో కొంచెం ఫాస్ట్గా చేయండి బ్రో అంటే చేయలేము. ఏంటంటే ఇది ఎంత టైం తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాదు. టాటూ ప్రాపర్ అవుట్పుట్ రావాలంటే కొంచెం టైం ఇవ్వాలి. ఎందుకంటే ఇది పేపర్ కాదు, స్కిన్ పైన డ్రా చేయాలి అని అంటే కొంచెం టైం పడుతుంది.
సో టైం పడుతుంది, ఎట్ ఏ టైం మనకి ఆ కాన్సన్ట్రేషన్ అనేది కూడా పోతుంది ఇట్లాంటివి. సో చాలా కేర్ఫుల్గా చేయాలి టాటో వేసేటప్పుడు. మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వేయించుకోవాలి టాటో. స్కిన్ కదా, అది ఎలా రియాక్ట్ అవుతుందో చూసుకొని చేయాలి. ఇప్పుడు ఫాస్ట్గా చేస్తే ఏమవుతుందంటే స్కిన్ అనేది రియాక్ట్ అయిపోయి రెడ్నెస్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ ఆఫ్టర్ హీల్ అయిన తర్వాత ఫాస్ట్గా చేస్తే ఏమవుద్ది అని అంటే పొట్టు అనేది వెళ్ళిపోయి పొట్టుతో పాటు ఇంక కూడా వెళ్ళిపోతుంది, స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు చాలా టాటోస్ చూడండి మార్కెట్లో, బయట పబ్లిక్లో, ఇప్పుడు రోడ్ సైడ్లో టాటో వేస్తాడు కదా, వాళ్ళు ఏంటంటే 1-2 minutesలోనే చాలా పెద్ద పెద్ద టాటోస్ వేస్తారు. పెయిన్ రాదా బయట వాళ్ళ? పెయిన్ వస్తుంది, బ్లడ్ కూడా వెళ్తుంది. సో సేమ్ మెషిన్ వాళ్ళు కూడా యూజ్ చేసేది? మిషన్స్ సేమ్ ఉండవు. ఓకే, వాళ్ళ మిషన్స్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళు తొందరగా ఎందుకు అయిపోతుంది, మీరు ఎందుకు లేట్ అవుతుంది? అది వర్క్ని బట్టి బ్రో. అంటే ఇప్పుడు ఎలా అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు 300-400 అమౌంట్ ఇస్తారు, అండ్ వాళ్ళు ఏంటంటే ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉండదు. వాళ్ళు ఆ 3-4 అమౌంట్లోనే 3400 అమౌంట్లోనే 4-5 minutesలోనే వర్క్ చేసేస్తారు. అంటే వీళ్ళు కూడా ఏమనుకుంటారు అని అంటే ఓకే 400లో అయిపోతుంది కదా అని చెప్పి చాలా మంది క్రౌడ్ వెళ్ళి అక్కడ టాటూస్ వేసుకుంటారు. దానివల్ల అనుకున్నట్టుగా డిజైన్ వస్తుందా తొందరగా చేసే టైంలో? రాదు. మరి వాళ్ళు ఎలా సాటిస్ఫై అవుతారు కస్టమర్? అవ్వరు. అదే దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒక 300లో పెట్టి టాటూ వేయించుకుందాం అయిపోతుందని వేయించుకుంటే అది 45 days తర్వాత హీల్ అయిన తర్వాత స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఏదైనా క్వాలిటీని బట్టి మనీ. దాని తర్వాత మళ్ళీ మా దగ్గరికి వస్తారు. మా దగ్గరికి వచ్చి బ్రో ఇలా నేను టాటూ వేయించుకున్నాను రోడ్ సైడ్లో, అది పాడైపోయింది, దాన్ని కవరప్ చేయండి లేదంటే రిమూవల్ చేయండి. ఇప్పుడు ఏదైతే 300 పెట్టి వేయించుకున్నారో మళ్ళీ దాన్ని ప్రాపర్గా చేసుకోవడానికి 10,000 పైన అమౌంట్ అవుతుంది. సో వేసుకునేది మంచి టాటో చూసుకొని అన్ని విధాలుగా రీసెర్చ్ చేసి ఏది బెస్ట్ టాటో స్టూడియో అని చెప్పి వెళ్ళి అన్ని తెలుసుకొని వేసుకుంటే బెటర్. సో మనీ వేస్ట్ అవ్వవు, మన హెల్త్ కూడా బాగుంటుంది. ఎట్ ఏ టైం డెర్మటాలజిస్ట్తో మళ్ళీ పని కూడా పడదు. సో మీ దగ్గరికి కుక్కటిపల్లి బ్రాంచ్ వాళ్ళు, మాదాపూర్ బ్రాంచ్ వాళ్ళు ఇద్దరు వస్తుంటారా అక్కడికి ఇక్కడికి? సేమ్ క్లయింట్స్ వేసుకున్న వాళ్ళే మళ్ళీ రిపీటెడ్ గా వస్తుంటారా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ సజెషన్ చేస్తూ ఉంటారు. సో మీరు ఈ టాటో స్టెప్ వేశారు కదా, సో ఎవరి ఐడియా వల్ల మీరు ఎవరిని రోల్ మోడల్గా తీసుకున్నారు దీనికి? యాక్చువల్లీ నేను పెయింటింగ్స్ చేస్తుంటాను, డ్రాయింగ్స్ అండ్ పెయింటింగ్. ఫస్ట్ టైం ఏంటంటే నేను ఈ టాటూ ఫీల్డ్లోకి రాకముందు వాల్ పెయింటింగ్ చేసేవాడిని. అంటే నార్మల్గా నా రూమ్లో చేశాను. నా ఫ్రెండ్ సజెషన్ ఇచ్చాడు, నువ్వు పెయింటింగ్స్ బాగా చేస్తున్నావు, డ్రాయింగ్ బాగా చేస్తున్నావు, ఒకసారి ట్రై చేసి చూడు, ఆర్ట్లోకి వెళ్ళు. సో నా టాటూ అయితే అయిపోయింది, ఫైనల్గా నేనైతే వేసుకున్నాను. సో నేనేం చెప్తాను వ్యూవర్స్కి అంటే టాటూ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఈజీగా వేయించుకోవచ్చు. ఆ ఇష్టంతోనే ఈ పెయిన్ అనేది పెద్ద పెయిన్ అయితే ఏమనిపించదు. లైక్ ఐబ్రోస్ ఎలా థ్రెడ్ చేస్తారో సేమ్ దానికంటే కొంచెం బెటర్గానే ఉంది నాకైతే. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఏదో నిడిల్ తీసుకొని ఏదో కూర్చుతారు లైక్ థ్రెడ్స్తో చేస్తారని చెప్పి ఆ భయం అయితే ఏమీ అవసరం లేదు. చాలా సింపుల్గా టాటూ అయితే ఎవరైనా వేసుకోవచ్చు. సో ఇంకా వంశీ గారి గురించి చెప్పినట్లయితే సో తను చేసే వర్క్ కావచ్చు, డిజైన్గా చాలా నీట్గా క్వాలిటీతో, ఇంకా ఏమంటారు నాకు వేసినప్పుడు పెద్ద పెయిన్ కూడా అనిపించలేదు. సో చాలా స్లోగా నీట్గా డిజైన్ చూస్తే ఎంత చూడండి ఒకసారి, సో జూమ్ చేయండి. సో డిజైన్ చూసినా కానీ తను తీసుకున్న ప్రికాషన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ని హైజీనిక్గా ఉన్నాయి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే కంపల్సరీ ఇక్కడికి రండి. వైబ్స్ టాటూ స్టూడియో, మాదాపూర్, పిల్లర్ నెంబర్ 1720. సో నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా ఈజీగా అయిపోయింది. జస్ట్ 40 minutesలోనే నాకు నచ్చిన టాటూ అయితే వేశారు. సో ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే హార్డ్ వర్క్ కావచ్చు, ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ కావచ్చు, అన్ని చూసుకుంటే హైజీనిక్గా మనం బెస్ట్ అని చెప్పవచ్చు. మనము మాదాపూర్కి వస్తే టాటూ వేయించుకునే ఒక ఒపీనియన్ అయితే ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి వైబ్స్ టాటూ స్టూడియో. సో హలో అండి. హాయ్. మీ పేరు? సన్నీ. ఎక్కడి నుంచి వస్తున్నారు? గచ్చిబౌలి. ఓకే, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, ఎవరి త్రూ వచ్చారు? ఈ వైబ్స్ టాటూ స్టూడియో అనేది మీకు ఎలా తెలుసు? అంటే ఫ్రెండ్స్ త్రూ తెలిసిందే. ఆల్రెడీ మేము ఇక్కడ మా ఫ్రెండ్స్ చేసుకున్నారు చాలా టాటూస్. సో మీ ఫ్రెండ్స్ ఏమని చెప్పారు మీకు వైబ్స్ టాటూ స్టూడియో గురించి? అంటే మనోడు మంచి ఆర్టిస్ట్, వేసేది టాటూ వేసేది ఏదైతే ఉందో ప్రాపర్గా హైజీనిక్ వేస్తున్నాడు. ఇంకా రిజల్ట్స్ కూడా మేము బయట ఇచ్చుకున్న స్టూడియోస్ కంటే ఇక్కడ రిజల్ట్స్
బాగున్నాయి. అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో అక్కడ వేరే స్టూడియోస్ కి ఈ స్టూడియోస్ కి డిఫరెన్స్ ఏంటి? ఒక 1 మంత్ లో చెప్పాలంటే ఎలా చెప్తారు? ఎలా అంటే ఇప్పుడు నాకు తెలిసి వర్క్ అండి, వర్క్ ఎందుకంటే పెయిన్ పరంగా చెప్తున్నారా? ఎలా? పెయిన్ అని కాదు, మనకు చూసిన ఇప్పుడు బయట ఇది బయట ఇచ్చిన టాటూ. ఓకే సో ఇప్పుడు మనం వేసిన టాటూలు ఉన్నాయి కొన్ని. ఓకే. సో దానికి డిఫరెన్స్ అంటే ఎలా? అంటే లైట్ అంటే టాటూ వేసిన తర్వాత కలర్ అనేది పోయిందా లేకపోతే కొందరు వేసినప్పుడు వాళ్ళు ఏదో చేస్తున్నాం అనేది చేస్తున్నారండి. అంతే సాటిస్ఫాక్షన్ లేదు. సాటిస్ఫాక్షన్ వాళ్ళు చేస్తున్నాం కదా, ఓకే నువ్వు ఏదైతే వేసుకోవాలనుకుంటున్నావు అదే వేసిస్తున్నారు. వాళ్ళు మనకు టాటూ మీద బేసిక్ గా కొంచెం నాలెడ్జ్ ఉండదు. ఓకే. మన లక్కీ వచ్చేసి ఇప్పుడు వంశీ వచ్చేసి ఇది నీకు ఈ సెట్ కాదు, ఇది పోర్ట్ ఏరియా అని అది వేయద్దు యాక్చువల్గా ఇక్కడ వే ఆఫ్ టాకింగ్ గాని ఫామ్ ఏరియా. సో మన స్కిన్ ఎలా ఉంది అని చెప్పి కేరింగ్ గా చెప్పి నీకు ఏది సూట్ అవుతుంది దానికి మ్యాచ్ చేసే విధంగా చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు మీరు టాటూ వేసుకోవడానికి వచ్చారా మళ్ళీ? అవును. సో ఏమైనా కస్టమైజ్ చేయించుకున్నారా లేకపోతే ఎలా? చేసాము, డిజైన్ చేసాము. కెమెరా చెప్పారు కదండి. అవును. హలో అండి. హాయ్, మీ పేరు? ప్రవీణ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను గచ్చిపల్లి నుంచి వస్తాను. ఓకే. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏంటి? నేను టాటూ వేయించుకున్నాను పేరు. సో ఈ వైఫ్ స్టాటస్ అనేది మీకు ఎలా తెలిసింది? ఎవరు సజెస్ట్ చేశారు? సో యాక్చువల్లీ ఏంటంటే నేను నాకు ఇంతకుముందు ఇంట్రెస్ట్ లేకుండే. సో మా ఫ్రెండ్ సర్కిల్లో అందరూ వేసుకున్నారు. దాన్ని చూసిన తర్వాత ఇంట్రెస్ట్ వచ్చింది. సో వాళ్ళు ఎక్కడ వేసుకున్నారు అని చెప్పేసి అడిగితే రిఫరెన్స్ ఇచ్చారు నాకు. సో వైఫ్ స్టూడియో అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో కూడా అయింది. సో దానిలో కూడా కొన్ని ప్రొఫైల్ వాళ్ళ క్లయింట్ కూడా కొన్ని అప్లోడ్ చేసేవాళ్ళు. ఆ క్లయింట్ వేసిన వర్క్ చూసిన తర్వాత కొంచెం నాకు వాళ్ళ ప్రొఫెషనల్గా ఉంది, హైజీనిక్ ఉంది వాళ్ళు చెప్పిన తర్వాత. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇప్పటివరకు వేసుకున్నారు వాళ్ళు 2 years దాకా, 1 year వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు వాళ్ళకి ఇప్పటివరకు. సో అట్లా సో దానివల్ల ఏంటంటే నేను రివ్యూస్ చూసుకొని వచ్చేసాను. సో ఇవాళ మీరు ఇక్కడికి వచ్చారు కదా, టాటూ కోసం వచ్చారా లేకపోతే ఇంకేమైనా వేరేది ఏమైనా చేసుకుంటారా? టాటూ రిమూవింగ్ లాగా ఏమైనా? టాటూ ఇయర్ పైసింగ్. సో ఇక్కడ టాటూస్తో పాటు ఇయర్ పైసింగ్ చేస్తారు. సో అది దానికి ఎంత టైం తీసుకున్నారు? ఇది జస్ట్ ఒక few secondsలో అయిపోయింది. ఇది పెయిన్ ఏమైనా వచ్చిందా? పెయిన్ ఏం లేదు. ఓకే. మీకు ఎలా ఉంది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు? దానికి ఇంటి టాటూ కాలేదు, ఇంకా ఇంకొక టైం కూడా వేయించుకోలేదు. సో వేయించుకోవాలని చెప్పేసి వేరే వాళ్ళ త్రూ తెలుసుకొని వచ్చారు మీరు. సో ఓకే. ఇప్పుడు వేసుకోవడానికి రెడీగా ఉన్నారు? రెడీగా ఉంది. ఓకే. ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారా? ఎక్సైటింగ్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇది నా ఫైనల్ అవుట్పుట్ టాటూ. సో నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. ఎవరికైనా డ్రీమ్ ఉంటే టాటూ వేసుకోవాలని కంపల్సరీ విజిట్ చేయండి వైబ్స్ టాటూ స్టూడియో. ఖచ్చితంగా ఎవరైనా వస్తే ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు, డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. సో వంశీ గారు మీరు ఇంకా చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. సో మీరేమైనా చెప్పాలనుకుంటాం మా వ్యూవర్స్కి? డిస్కౌంట్ గురించి చెప్పాలా? యా, నాకు ఇంకో డౌట్ ఉంది. ఏంటంటే మనము 60లో ఇది టెలికాస్ట్ చేస్తాం కదా, సో మా వ్యూవర్స్కి 60 వ్యూవర్స్కి మీరు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? ఫ్లాట్ డిస్కౌంట్? మీ త్రూ వచ్చిన వాళ్ళకి 40% 40% డిస్కౌంట్ ఇస్తారంట. సో ఖచ్చితంగా విజిట్ చేయండి వైబ్స్ టాటూ స్టూడియో. థ్యాంక్ యూ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 TV. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది, టాటూ నేర్చుకోవాలి చేయాలి అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన వంశీ బ్రో దగ్గరికి వచ్చి మనం నేర్చుకోవడానికి కూడా ట్రైన్ చేస్తారు తను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ విజిట్ చేయొచ్చు. 3 monthsలో వాళ్ళు నేర్పిస్తారు, మనకి అర్థమయ్యేలాగా చెప్తారు. సో దీనికోసం కూడా మీరు విజిట్ చేయండి వైబ్స్ టాటూ స్టూడియో.